పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం. ఎవడైనా వస్తే మాడిపోతారు. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మంది, వేట మంది, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అల్లో చెయ్యం. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కారులో పాటు సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. జువ్వెల దిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. 901 మీటర్లు ఉన్నటువంటి జెట్టీలో 170 మీటర్లు సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇస్తే మొత్తం ఫిషింగ్ హార్బర్ వాళ్ళకి ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలి? జగన్ గారి టైంలో డెవలప్ చేసిన జువ్వెల దిన్న ఫిషింగ్ హార్బర్ ని మీరు ఎందుకు టార్గెట్ చేశారు? ఈ ప్రైవేట్ కంపెనీకి మీరు ల్యాండ్ ఇవ్వడానికి 972 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్ లో ఈ ఫిషింగ్ హార్బర్ లో ఉన్న 29 ఎకరాలు తప్ప మీకు ఇంకెక్కడా ప్లేస్ కనిపించలేదా? మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. ఇది రియలైజేషన్.